బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మేనిఫెస్టో నుండి తొలగించాలని జగ్గంపేటలో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. సెంటర్ నుండి పంచాయతీ కార్యాలయం వరకు, అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ మేనిఫెస్టోలో పెడుతున్నారని, అలా చేస్తే మేము జీవనాన్ని కోల్పోతామని, ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జగ్గంపేటలో ఉన్నటువంటి 5 స్టాండ్ల తాలూకా ప్రెసిడెంట్లతోటి మరియు కమిటీ సభ్యులతోటి జగ్గంపేటలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకంటే ఎక్కడైతే తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యం పెట్టారో అదే రీతిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాలనే ఉద్దేశంతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలు మాకైతే ఆటో సోదరులు కడుపుల మీద కొట్టొద్దని, మరి ముఖ్యంగా మహిళలే మాకు ఆటోలు ఎక్కి ప్రయాణం చేస్తారని, ఆ ఆటోల్లో మహిళల్ని ఎక్కువగా ఉన్న స్థలం నుంచి చేరే గమ్యస్థానం వరకు భద్రంగా మేమే చేరుస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ నిరుద్యోగ సమస్య కూడా చాలామంది చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్లు ఎదుర్కొంటూ ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. తమకున్నటువంటి కొద్దో గొప్ప పొలము బంగారం తాకట్టు పెట్టి ఆటోలు కొనుక్కొని ఆ ఆటోల మీద జీవనోపాధి సాగిస్తూ ఈఎంఐలు కట్టలేక ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ ఉచిత బస్సు సౌకర్యం అనే మేనిఫెస్టో రాగానే మా అందరికీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి అయ్యాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఆటో సోదరులు బతకడం కష్టం అని చెప్పి మేము బతకాలా వద్దా, చావో రేవో తేల్చుకుందామనే నిర్ణయం మీద కూడా మేము ఈ యొక్క మౌన ప్రదర్శన చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఉచిత బస్సు సౌకర్యం అనేది వెంటనే మేనిఫెస్టో నుంచి రద్దు చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే ఉచిత బస్సు సౌకర్యం మేనిఫెస్టో ఉన్నట్లయితే దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెబుతూ మేము ఈ అవకాశం ఇచ్చిన మా ఆటో సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.